హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు అను వరల్డ్. ఈరోజు అను వరల్డ్లో ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అంటే ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ ఇంట్లోనే మనం బయట కొనుక్కోకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి అని ఒక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. ఇది మనకి ఒక 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటుందండి. పురుగు పట్టకుండా మనం బయట నుంచి కొనుక్కుంటే కొన్ని రోజుల వరకు వాడుకుంటాం, తర్వాత పురుగు పట్టిపోతుంది కదా. ఇది 1 ఇయర్ వరకు కూడా పురుగు పట్టదండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే చెప్తాను. మనం స్టోర్ బియ్యం తెచ్చుకుంటాం కదండి బయట నుంచి, అది ఓన్లీ దోశలకు మాత్రమే వాడుకుంటూ ఉంటాము. మనం ఇలా రవ్వ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నేను ఒకైతే 10 కేజీలు తీసుకున్నానండి. అవి మొత్తం ఒకసారి చాటతోటి శుభ్రంగా క్లీన్ చేసుకొని తర్వాత ఇలా వాటర్ వేసుకొని మంచిగా రుద్దుకుంటూ 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఎందుకంటే స్టోర్ బియ్యం కొంచెం స్మెల్ వస్తుంది, అందుకోసం అని చెప్పేసి అని 2-3 సార్లు మంచిగా నీట్గా చేతితోటి మంచిగా రైస్ని అనేది నలుపుకుంటూ మంచిగా కడుక్కోవాలి. ఇలా 2-3 సార్లు కడుక్కుంటే మనకు ఆ పౌడర్ అంతా బయట పోతుంది, మంచిగా స్మెల్ అనేది రాకోకుండా నీట్గా ఉంటుందన్నమాట. మనకి ఇది 1 ఇయర్ గ్యారంటీగా స్టోర్ ఉంటుందండి. కాకపోతే మనం అంత ప్రిపేర్ చేసుకుంటామా లేదా అనేది చూడాలి. నేనైతే ఇక్కడ 10 కేజెస్ తీసుకున్నాను. 2 సార్లుగా నేను 5-5 కేజీలుగా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ 5 కేజీలు పోసాను. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 కేజీలు చేస్తాను. మనం డైరెక్ట్గా వీటిని కడిగేసి ఇట్లా ఆరబెట్టుకొని కూడా మనం మిల్లు అడుచుకోవచ్చు రవ్వలాగా, కానీ అది ఓన్లీ ఉప్మాకే బాగుంటుంది, కానీ ఇడ్లీకి బాగుండదు. ఇడ్లీ రవ్వ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మాత్రం నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ పొయ్యి వేసుకొని ఇక్కడ పొయ్యి మీద కాగులో నీళ్లు పెట్టుకున్నానండి, హాఫ్ వరకు. ఇక్కడ నా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ప్రిపేర్ చేస్తున్నాను కదా, అందుకోసం అని చెప్పేసి అని ఇక్కడ స్టవ్ అట్లా ఏం పెద్ద స్టవ్ ఏం పెట్టలేదు, ఇట్లా పొయ్యి మీద పెట్టుకున్నాను. అవైలబుల్గా ఉంటుంది పొయ్యి మీద అయితే అని. అదిగా కొంచెం ఎక్కువ కుక్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా కాగులో ప్రిపేర్ చేస్తున్నాను. అవి ఎసరు పెట్టేసుకొని అదంతా బాగా మరిగిన తర్వాత ఈ కడుక్కున్న బియ్యాన్ని అందుట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా తిప్పుకోవాలన్నమాట. ఒక్క ఉడికొస్తే సరిపోతుందండి. మన అన్నంలాగా ఇది ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్కసారి అట్లా పొంగు పైకి వస్తే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచేస్తే మళ్ళీ అది మెత్తపడిపోతుందండి, మెత్తపడకూడదు. జస్ట్ ఒక్కసారి అట్లా బాయిల్ రావడంతోనే దాన్ని ఆపేసుకోవాలి. అంటే దాన్ని మొత్తం ఆ వాటర్ అంతా వడకట్టుకోవాలన్నమాట. మేము దాన్ని అయితే వంపటం అంటారండి. ఇప్పుడు తిప్పారు కదా, తెడ్డు అంటారు దాన్ని. దాన్ని ఎప్పుడు యూస్ చేస్తారంటే మామూలుగా సంక్రాంతి అప్పుడు అరిసెల పాకం అప్పుడు యూస్ చేస్తాము. మేము మామిడికాయ పచ్చడి, ఆవకాయ కలపడానికి దాన్ని యూస్ చేస్తాము. ఇప్పుడు మళ్ళీ అది యూస్ అయిందనమాట. చూసారు కదా, అట్లా పొలుకుగా ఉండాలి. ఇప్పుడే నేను చూశాను అనమాట. అలా గంజి మొత్తం చేసిన తర్వాత ఆ వాటర్ అంతా తీసేసిన తర్వాత ఆ రైస్ని తీసుకొచ్చేసి ఇట్లా ఒక క్లాత్ ఎండబెట్టుకొని దాని మీద ఇట్లా అంతా పరుచుకోవాలి. ఇది మొత్తం నీట్గా మొత్తం స్ప్రెడ్ చేసుకొని మొత్తం ఆరబెట్టుకోవాలన్నమాట. ఇది 1 or 2 days వరకు ఎండాలి. బాగా ఎండొస్తే సాయంత్రం కల్లా ఎండిపోతుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సరిపోతుంది మాకు. కాకపోతే సాయంత్రానికి కొంచెం చల్లబడిపోయింది వాతావరణం. మళ్ళీ నెక్స్ట్ డే రోజు కూడా ఆరబెట్టాను. ఇట్లా 2 days ఆరబెట్టాను. ఇలా ఎండబెట్టానండి. చూసారు కదా, ఇప్పుడు కొంచెం అనేది లైట్గా మెత్తగా ఉంటుందన్నమాట. పూర్తిగా బాయిల్ అవ్వకూడదు, జస్ట్ ఒక్క పొంగు మాత్రమే రావాలి. ఎందుకంటే అదంతా హాట్ వాటర్లోనే మనం రైస్ వేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా వెంటనే మెత్తబడిపోతుంది. ఆ మెత్తబడిపోతుంది అన్నమాట. అంటే పూర్తిగా పలుగ్గానే ఉండాలి. ఇట్లా అక్కడ ఒక 5 కేజీలు, అక్కడ ఒక 5 కేజీలు 2 దఫాలుగా చేశానని చెప్పాను కదా. ఇవి ఒక 5 కేజీలు, ఇవి ఒక 5 కేజీలు రెండిట్లోనూ ఆరబెట్టాను. ఇవి 2 days ఆరబెట్టిన తర్వాత పూర్తిగా ఇట్లా ఎండిపోయిందనమాట. ఇది 2వ రోజు చూపిస్తున్నాను. ఇట్లా పూర్తిగా ఎండిపోయింది. మన రైస్ లాగా అయిపోతుంది అనమాట. ఇంకా 2వ రోజుకి వచ్చేసి ఇది ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి మనం దీన్ని ఇంట్లో అయితే మిక్సీ పట్టుకోవడం అట్లా కుదరదు. అందుకని నేను ఇక్కడ బియ్యం మిల్లు దగ్గరికి పంపించానండి. ఈ మిల్లు దగ్గర పంపించిన తర్వాత చూసారు కదా, రవ్వ ఇలా అనేది వచ్చింది. చూసారు కదా, మనం బయట కొన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే వచ్చిందనమాట. దీన్ని జల్లెడ పడితే కొంచెం పిండి కూడా వచ్చింది. అది దోశలకి యూస్ చేసుకోవచ్చు, మనం ఉప్మాకి యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, సింపుల్గా ఎంత ఈజీగా మనం ఎంత రవ్వని ప్రిపేర్ చేసుకున్నాం. దాదాపుగా 10 కేజీల పైనే వచ్చిందండి రవ్వ కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.